ఇయర్ ఇక్కడ ఈ కల్చర్ ఫేర్ జరుగుతుంది. సో డిఫరెంట్ కంట్రీ స్టూడెంట్స్ వాళ్ళ కల్చర్ని చాలా ప్రౌడ్గా రిప్రజెంట్ చేస్తారు. జుట్టుకి జడేసినట్టు వీళ్ళు ఈ బ్రెడ్ని బ్రైడ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ లైక్ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బ్రెడ్. వాళ్ళు ఓపెన్ హార్ట్తో ఓపెన్ మైండ్తో దే విల్ గ్రో అప్ వెరీ బ్యూటిఫుల్లీ. సో వచ్చి సౌత్ అమెరికన్ వాళ్ళ ఫుడ్, ఇట్స్ కాల్డ్ చీపా. నా వంట అందరికీ వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. మనం ఈరోజు చూడబోయే వ్లాగ్ దేవాంశ్రీ మా చిన్న కూతురు వాళ్ళ స్కూల్లో జరిగే ఈ కల్చర్ ఫేర్ గురించి. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ కల్చర్ ఫేర్ జరుగుతుంది. సో డిఫరెంట్ కంట్రీ స్టూడెంట్స్ వాళ్ళ కల్చర్ని చాలా ప్రౌడ్గా రిప్రజెంట్ చేస్తారు. లెట్ ఇట్ బీ దే ఫుడ్, దే ట్రెడిషన్స్ అవన్నీ. సో బట్ ఇక్కడ ఈరోజు ఎస్పెషలీ వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేసి ఒక ఫుడ్ తీసుకొస్తారు. సో ఇండియా, పాకిస్తాన్, చైనా, ఫ్రాన్స్, ఇటలీ అంటూ చాలా కంట్రీస్ వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో ఈ వ్లాగ్లో మనం ఆ డిఫరెంట్ స్టాల్స్ని చూద్దాము. దాంతోపాటు ఇండియా ఫేర్ కోసం ఇండియాని రిప్రజెంట్ చేసి నాకే చాలా ప్రౌడ్గా ఉంది, నేను ఒక ఐటెం చేశాను. మరి ఆ ఐటెం ఏంటో, వేరే కంట్రీస్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ చూద్దాం. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా వీళ్ళ స్కూల్ టీచర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ మిస్ వర్క్స్ మెకనీ. Hi! Here at Seven Hills, we do a thing called the Culture Fair, where we have different students showcase their culture. A lot of it has to do with food because everyone loves to eat, but it's really important for kids to share every part of themselves and to be able to bring every part of themselves and share that with the community here at school. It helps them feel like they belong and that they can be known by their community. Awesome. That's a great job and I just love it. Thank you so much. Thank you. Are you enjoying all the food? Oh my God, of course. It's great. It's my favorite thing that we do. Yes, my favorite too. ఇక్కడ చూసారు కదా. సో దిస్ బ్రెడ్ ఇస్ కాల్డ్ హాలా. సో ఇది జూవిష్ వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే నైట్ షాబత్ స్టార్ట్ అయ్యేటప్పుడు తింటారట. సో ఇవన్నీ హోమ్ మేడ్. సో చాలా బాగుంది, చాలా స్వీట్గా స్వీట్ అండ్ సేవరీ టైప్ ఉంది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మనం జుట్టుకి జడేసినట్టు వీళ్ళు ఈ బ్రెడ్ని బ్రైడ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ లైక్ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బ్రెడ్. This is what's the name did you say? This is challah. Hala. Okay, it's a homemade look, make it. Good? Good. Thank you. Very good. What are you trying, Amrita? I don't know what it's called, but it has coconut and sweet. It's good. Awesome. సో నెక్స్ట్ చెప్పాను కదా, ఇండియా దానికి నేను చేసిన ఐటెం పానీపూరి. అక్క పానీపూరికి ఇంత బిల్డప్ అని మీరు అనుకోవచ్చు, బట్ నాకు అది చాలా పెద్ద పని. బికాస్ నేను ఫస్ట్ టైం మొత్తం చేస్తున్నాను ఆ స్టఫింగ్ అంతా. సో దిస్ వాజ్ లైక్ అ సూపర్ హిట్, చాలా బాగుంది. So what was your favorite? Ooh, so many, everything. Everything. You have both, I guess. I have the beignets, and then I also have that's supposed to be my daughter. Oh. So I have taken to her a lot. Did you try pani puri? Yes. Okay. Yes, so good. So good. Yeah. So everything is my favorite. I'm so glad y'all came. Awesome. Thank you. It's absolutely. This is good. I'm here for the first time. I love it. It's so good. It's so good. I'm so glad. Yeah, great. Good seeing you. నాకు దీనికి వెళ్ళిన దానివల్ల ఈ ఫేర్కి అడ్వాంటేజ్ వాజ్ నేను దేవు వాళ్ళ టీచర్స్ అందరినీ మళ్ళీ మీట్ అయ్యాను పర్సనల్గా. సో దెన్ తన చాలా ఫ్రెండ్స్ని కూడా ఇక్కడ కలిశాను. సో ఇక్కడ మీకు కనిపించేది దేవు వాళ్ళ కౌన్సిలర్, హై స్కూల్ కౌన్సిలర్. సో ఐ వాజ్ సో హ్యాపీ మీటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ హియర్. Okay. What is this? So I'm gonna pour you out. You know, one bite. Okay. Go. One more? Sure. How's it? It's good? It's great. Thank you. So puri, and then what's inside? That's potato. And then the water's like a coriander water. వచ్చి సౌత్ అమెరికన్ వాళ్ళ ఫుడ్, ఇట్స్ కాల్డ్ చీపా. చాలా బాగుంది. ఐ థింక్ చీజీగా, చాలా వామ్, సాల్టీగా అట్లా ఉంది. సో వీళ్ళు చెప్పారు దిస్ యూజువల్లీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి తింటారంట, బట్ ఆల్సో యాజ్ అ స్నాక్. What is it you're wearing? So it's a hanbok. It's a traditional Korean attire. Korean attire. For weddings, doljadis, any special event. And I have
లవ్ ఇట్. సో నెక్స్ట్ నేను చైనా వాళ్ళ టేబుల్కి వచ్చేసాను. వీళ్ళ దగ్గర చాలా స్నాక్స్ పెట్టున్నారు, చాలా డిఫరెంట్గా ఉన్నింది. అండ్ దెన్ వీళ్ళ దగ్గర స్పెషల్, ఈ టేబుల్లో స్పెషల్గా మన పేరుని వాళ్ళ లాంగ్వేజ్లో మ్యాండరిన్లో రాస్తారు అనమాట. సో ఈ పాప నా పేరు యశోద అని చెప్పాను, సో అది వాళ్ళ భాషలో రాసింది. అయితే అదే చెప్పాను. నాకైతే అసలు ఒక్క ముక్క ఆఫ్ కోర్స్ రాయడానికి కూడా ఐ డోంట్ థింక్ వి ఆల్ క్యాన్ ట్రై దిస్. So you're gonna hold it, and I'm gonna pour the water for you, and you gotta eat it in one bite. You can do this now. Yes, you got it. You can do it. Now. 3, 2, 1. There you go. What restaurant? How's it? Like most Indian restaurants. Good, yeah. Yeah, that looks good. Nice. ఇంట్లో కూడా ఇంత కష్టపడవు, ఇక్కడ ఇంత కష్టపడుతున్నావు కూతురు కోసం కదా. కూతురు కోసం. ఇంకో నీకు చేసి పెట్టాలి. అబ్బచ్చా. One bite. One bite. One bite. It's only one bite. 1 bite. Okay, ready? You just stuff that in your mouth. Yes, but I'm gonna give you one. Ready? You got it. You got it. Okay, go. ఓకే, మా పానీపూరి స్టాల్ అయితే సూపర్ డూపర్ హిట్. అందరికీ చాలా చాలా నచ్చింది. ఎస్పెషలీ వీళ్ళకి వచ్చి అది ఆ తినే వే దే లైక్ ఇట్, యూనో. అది అట్లా పట్టుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టించి అండ్ దెన్ ఆ వాటర్ పోసి. సో దేవాంష్ని వేరు చాలా స్ట్రిక్ట్గా లైక్ యూనో షీ వాస్ కమాండింగ్, యా ఇప్పుడు 3, 2, 1 ఒకేసారి మొత్తం ఇట్లా. చాలామంది ఏంటంటే అది ఇట్లా కొరికి తిన్నారు, అలా కొరుక్కొని తినకూడదు, మొత్తం ఒకే గల్ప్లో ద హోల్ థింగ్ షుడ్ గెట్ ఇన్ టు యువర్ మౌత్ అని చెప్తునింది. సో దే టీచర్స్, the students, everybody loved it. Actually నాకు వచ్చి కొంతమంది చెప్పారు, we heard this is like a super hit, అందరు చెప్తున్నారు ఇది తప్పకుండా ట్రై చేయాలి అని వచ్చి మరీ ట్రై చేశారు. సో చాలా చాలా టేస్ట్ బాగుంది అండ్ దే జస్ట్ లవ్డ్ ఇట్. కొంతమంది అయితే సెకండ్ టైం, థర్డ్ టైం అలా వస్తూ ఉన్నారు. సో ఇండియా స్టాల్లో యాక్చువల్లీ సమోసా కూడా ఉన్నింది, మ్యాంగో లజీ వాజ్ దేర్. సో అది కూడా చాలా బాగా దే ఎంజాయ్డ్ ఇట్. బట్ పానీపూరి టేస్ట్ కన్నా, అంటే నేను చేశానని మరి గొప్ప చెప్పకూడదు కదా, సో టేస్ట్ కన్నా దట్ ఎక్స్పీరియన్స్ దే ఆల్ ఎంజాయ్డ్ ఇట్. Go. 3. There you go. What is this called? It's called Pani Puri. It's like a street side thing you eat and eat yellow. Did you make that one? My mom Yeah, made me. I did. Thank you. నా వంట అందరికీ నచ్చింది. నాకైతే ఎంత హ్యాపీ అంటే, ఎందుకంటే నా వంట కూడా బాగుంది అని మళ్ళీ వచ్చి తింటున్నారు కదా, చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఫన్నీగా ఈ పిల్లలు యాక్చువల్లీ వచ్చి ట్రై చేస్తున్నారు, వీళ్ళు స్టూడెంట్సే యాక్చువల్లీ. బట్ ఐ జస్ట్ వాంట్ టెల్ దిస్, నేను యాక్చువల్లీ అందరు పర్మిషన్ అడిగే ఫిల్మ్ చేశాను. ఇఫ్ దే నాట్ ఇంట్రెస్టెడ్ నేను అది ఇక్కడ వేయట్లేదు. సో ఆల్ దిస్ కిడ్స్ స్కూల్లో కూడా పర్మిషన్ అడిగే వేస్తున్నాను. సో ఇక్కడ ఈ పిల్లలకి వచ్చేసి దేవు అండర్ ఫ్రెండ్ అమృత లైక్ యూనో వీళ్ళు ఇస్తున్నారు. ఈ అబ్బాయి చూసారంటే ఇక్కడ చూడండి ఇట్లా కొరుక్కొని తింటున్నాడు. సో వాడికి అది నీళ్లు మొత్తం కారిపోయింది పాపం. వాడు అట్లా మొత్తం ఒకటేగా నోట్లో వేసుకోవాలని తెలియలేదు. బట్ యాక్చువల్లీ హీ హ్యాడ్ అనదర్ పానీపూరి ఆల్సో. Start, ready? No, we're going to video. Oh, it's a video. You can get out with it. Oh, pick it up. I thought it was for you. Put your other stuff down. Okay. You put that in. I'm gonna put this water and you gotta eat one bite. All right, here. Wait, yeah. Let's go try. What are you doing? Good? That's good. Awesome. You're not a 10. ఇంట్లో పని చేయమంటే చేయదండి, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ షో చేస్తుందండి బిజినెస్ వాళ్ళందరి ముందు. ఇప్పుడు పిల్లలు అందరు ఉన్నారని ఒక్కళ్ళని వచ్చి తింటారా నువ్వు చేసేది? సో చూసారంటే దేవు అండ్ అమృత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు బికాస్ దే వాంట్ టు గో అండ్ ట్రై ఆల్ ద ఫుడ్స్ అనమాట. సో ఇటలీ వాళ్ళ పాస్తా అయితే చాలా చాలా బాగుండింది. అది ఒక ఫేమస్ రెస్టారెంట్లో ఆయన చెఫ్ అంటే, సో ఆయన వచ్చి చేశాడు, ఈజ్ వన్ ఆఫ్ ద పేరెంట్. సో అందుకని అది అయిపోతుంది, చాలా పెద్ద లైన్ ఉంది. సో అందుకని వాళ్ళు అటు వెళ్ళిపోయారు. సో నేను ఒక్కదాన్ని ఐ హ్యాడ్ టు డీల్ విత్ ఇట్. బట్ నేను చూసి చాలామంది రాలేదు. బట్ ఐ లవ్డ్. సో ఇంట్లో కూడా పని చేయని ఇక్కడికి వచ్చి పిల్లల కోసం పని చేయాల్సి వస్తుంది. సో చూసుకోండి, నేను ఉత్త వ్లాగ్స్ కాదు, ఇలాంటి మంచి మంచి పనులు కూడా చేస్తూ ఉంటాను. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ టోటలీ, జోక్స్ అపార్ట్. Girls, you're here to eat or to forgive? ఏంటిది బన్నా షో French. ఫ్రెంచ్ ఎలా ఉంది? మన ఇంట్లో బాగుండదు. స్పైసీయా? No. సో వీళ్ళు ఫుడ్ ఒకటే కదా, యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో మంచి మ్యూజిక్ కూడా వేశారు. సో యూనో హిందీ మ్యూజిక్ కూడా ప్లే చేశారు. సో ఆ పాటని డాన్స్ చేస్తున్నాను. నా కూతురు అయితే అమ్మ ప్లీజ్ అమ్మ నా పరువు తీయద్దు అని.
చెప్తుండింది. యాజ్ యూజువల్ ఐ ఎంబారస్ దెమ్. సో చాలా చాలా ఫన్ ఉండింది. యాజ్ ఐ సెడ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ఈవెంట్ని. సో వాట్ ఐ వాంట్ సే ఇస్ ఈ కల్చర్ ఫేర్ అంటే కేవలం ఫుడ్ అండ్ కాస్ట్యూమ్స్ కాదు. పిల్లలు యాక్చువల్లీ చిన్న వయసులోనే ఒకరి ట్రెడిషన్స్ గురించి ఇంకొకరు నేర్చుకుంటే వాళ్ళు ఓపెన్ హార్ట్తో లైక్ ఓపెన్ మైండ్తో దే విల్ గ్రో అప్ వెరీ బ్యూటిఫుల్లీ. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫుడ్ బైట్, ప్రతి ఒక్క అవుట్ఫిట్ చూస్తే యాక్చువల్లీ మనకున్న ఈ డిఫరెన్సెస్సే మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ స్కూల్లో ఈ కల్చర్ ఫేర్లో ఎలా ఉందో మన పిల్లలు పెరిగే ద రియల్ వరల్డ్ కూడా ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నా. అంటే ఎలాంటి డిఫరెన్సెస్ వీళ్ళు చూసినా కూడా దాన్ని దే షుడ్ వెల్కమ్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్, నో హేట్రెడ్. So I really wish, all the kids, the next generation will grow in such a beautiful world without any differentiation. ఈ పిల్లలు వాళ్ళ కంట్రీస్ని, వాళ్ళ ట్రెడిషన్స్ని రిప్రజెంట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అండ్ హానెస్ట్లీ మీరు అది వ్లాగ్లో కూడా చూడవచ్చు. సో ఫుడ్ దగ్గర నుంచి, అవుట్ఫిట్స్ దగ్గర నుంచి, డెకరేషన్స్ వరకు ప్రతి ఒక్క స్టాల్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్గా ఉండింది. సో ఇలానే ఉండాలి స్కూల్ అంటే, ఫన్గా, ఇంక్లూజివ్గా అండ్ లవ్తో నిండిపోయినట్టుగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.